ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసము సులువుగా గురువారం పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మార్గశిర మాసము లక్ష్మీవారం నాడు చేసే అంటే గురువారం నాడు చేసే పూజని మార్గశిర లక్ష్మీ పూజ అంటారు. ఈ మార్గశిర మాసము డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మార్గశిర మాసములో ఎన్ని గురువారాలు వచ్చాయి, మనము సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి, మార్గశిర లక్ష్మీ వ్రత విధానం ఏమిటి, వ్రత కథ ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్గశిర మాసములో వచ్చే గురువారము లేక లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలుగుతుంది. ఈ సంవత్సరము మార్గశిర లక్ష్మీ గురువారాలు 4 వచ్చాయి. డిసెంబర్ 5వ తేదీ గురువారము, డిసెంబర్ 12వ తేదీ గురువారము, డిసెంబర్ 19వ తేదీ గురువారము, డిసెంబర్ 26వ తేదీ గురువారము. ఈ వ్రతం ఆచరించేవారు 5 గురువారాలు లక్ష్మీ వ్రతము ఆచరించాలి. 5వ గురువారము పుష్యమాసములో వచ్చే మొదటి గురువారం రోజు, 5వ గురువారం రోజు లక్ష్మీ వ్రతము ఆచరించాలి. మార్గశిర లక్ష్మీ వ్రతంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. 1వ గురువారం రోజున అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించాలి. 2వ గురువారం రోజు అమ్మవారికి అట్లు, తిమ్మనము నైవేద్యంగా సమర్పించాలి. 3వ గురువారం రోజు అమ్మవారికి అప్పాలు, పరవన్నము నైవేద్యంగా సమర్పించాలి. 4వ గురువారం రోజు అమ్మవారికి చిత్రాన్నం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. 5వ గురువారం రోజు అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ గురువారం రోజు వ్రతం ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాకిల్ని శుభ్రం చేసుకొని రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. గడపను శుభ్రం పరుచుకొని పసుపు, కుంకుమతో పూజించుకోవాలి. తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. తర్వాత తులసి కోట వద్ద తులసీదేవిని పూజించాలి. తర్వాత ఇంట్లో ఈశాన్య ప్రదేశము శుభ్రం పరుచుకొని పీట వేసి దాని మీద ఎర్రని వస్త్రము పరచాలి. పీట ముందు లక్ష్మీదేవి పాదాలు, అష్టదళ పద్మము, శంకు చక్రాలు వీటిలో ఏది వస్తే ఆ ముగ్గు వేసుకోవాలి. తర్వాత పీట మీద 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకొని పసుపు, కుంకుమ, గంధముతో అలంకరించుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని పీట మీద పెట్టుకొని అలంకరించుకోవాలి. అమ్మవారి పటానికి గంధం పెట్టి కుంకుమ బొట్టుతో పెట్టాలి. తర్వాత పూలదండ వేసి అలంకరించుకోవాలి. మీకు దొరికితే కలువ పూలు లేదా తామర పూలతో అలంకరిస్తే అమ్మవారి అనుగ్రహము త్వరగా లభిస్తుంది. పూజ ముందు రోజే ఈ పూలను తెచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యాన్ని పోసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు. కుంకుమ అర్చన చేసుకోవచ్చు. లేదా 108 కాయిన్స్తో అష్టోత్తర శతనామావళిని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణ్యముతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. లేదా
108 గులాబీ పూలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుతో పూజ చేసుకోవచ్చును. వీటిలో ఏదో ఒక విధానంతో పూజ చేసుకోవచ్చును. పూజలో అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి ఇరువైపులా అమ్మవారికి తొండం పైకి వెత్తి ఉండే ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోవాలి. 11 గోమతి చక్రాలను 11 లక్ష్మీ కవ్వలను తెచ్చుకొని పూజలో ఉంచి పూజించండి. చిట్టి గాజుల దండ వేసి అలంకరించుకోవచ్చును. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనకు ఎంతగా అలంకరిస్తే అమ్మవారిని అలంకరించుకోవచ్చు. పీఠానికి ఇరువైపులా పసుపు కుంకుమలను కుంకుమ బణితో పెట్టుకోవాలి. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. పసుపు రంగు గణపతిని చేసుకొని ముందుగా గణపతిని పూజించుకొని తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. గణపతిని పసుపు కుంకుమ గంధము అక్షంతలతో పూలు వేసి పూజించుకొని తర్వాత ధూపము దీపము నైవేద్యాలు సమర్పించుకోవాలి. తర్వాత లక్ష్మీదేవికి పూలు అక్షింతలు పసుపు కుంకుమ గంధము పూలు సమర్పించి పూజించాలి. అమ్మవారికి వస్త్రాలను సమర్పించుకోవాలి. తర్వాత అష్టోత్తరము శ్రీ సూక్తము మణిదీప వర్ణన మీకు వచ్చిన స్తోత్రాన్ని చదువుకోవాలి. తర్వాత అమ్మవారికి పూజ చేసినప్పుడు తప్పకుండా గోవింద నామాలను చదువుకోవాలి. ఈ పూజ 5 గురువారాలు చేసుకోవడము కుదరదు అనుకునేవారు కనీసం 3 గురువారాలు 1 గురువారమైనా చేసుకుంటే మంచిది. మార్గశిర మాసములో లక్ష్మీదేవిని పూజించడము చాలా మంచిది. పూజ అంతా పూర్తయిన తర్వాత అక్షింతలు చేత్తో పట్టుకొని వ్రత కథ చదువుకోవాలి. తర్వాత అక్షింతలు కొన్ని అమ్మవారి ముందు వేసి కొన్ని మన తలపైన వేసుకోవాలి. తర్వాత అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలము సమర్పించాలి. నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర గురువారము పూజను చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మనకు లభిస్తుంది. జీవితాంతము సంపదకు కొదవ ఉండదు. ఈ పూజ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది. ఈ పూజ వరలక్ష్మీ పూజ దీపావళి రోజు పూజలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఈ పూజ ఉదయం పూట మాత్రమే చేసుకోవాలి. ఈ పూజలో లక్ష్మీదేవికి సమర్పించే నైవేద్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. మనం చేసే ఈ పూజే మన కుటుంబాన్ని భర్తను పిల్లలను కాపాడుతుంది. కానీ ఈ మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజ ఆర్థిక సమస్యల నుండి రుణ బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కళ్ళు మార్గశిర మాసం లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి. మార్గశిర మాసములో వచ్చే 5 గురువారాలు తప్పకుండా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి. అయితే ప్రతి సంవత్సరము మార్గశిర మాసములో 5 గురువారాలు రావు కదా. మార్గశిర మాసములో వచ్చే 4 గురువారాలు చేసుకొని 5వ గురువారం తర్వాత వచ్చే పుష్యమాసములో వచ్చే 5వ గురువారము చేసుకోవాలి. ఈ విధంగా మార్గశిర మాసములో వచ్చే లక్ష్మీ గురువారాలు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినట్లయితే ఎటువంటి ఆర్థిక సమస్య అయినా రుణ సమస్యలైనా తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో కనీసము 1 గురువారమైనా ఈ పూజ చేసుకోండి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత లక్ష్మీ వ్రత కథను తప్పకుండా వినాలి. అప్పుడే పూజ పూర్తవుతుంది. మరొక వీడియోలో లక్ష్మీవార వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.